అండి. ఎంబ్రాయిడరీ బ్లౌజు స్టిచ్చింగ్ చూపిస్తాను. బ్యాక్ పార్ట్‌ని ఇలాగ ఎక్కువగా ఉన్నప్పుడు, మనం ఇచ్చిన బ్లౌజు చాలా చిన్నదైనప్పుడు ఎలా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి. కటింగ్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. చెక్ చేయండి. ఈ స్టిచ్చింగ్ వీడియో చూడండి. మనకి ఇక్కడ బ్యాక్ నెక్ అనేది చాలా ఎక్కువొచ్చిందనమాట. ఈ ఎక్కువొచ్చిన దాన్ని ఇలా మనకు కావాల్సినంత పైన నెక్ ఎలా కావాలి 3 ఇంచెస్ అనుకోండి. 3 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని మిగిలినది ఇలా కుట్టేసేసుకోవాలి. నేను కుట్టే బ్లౌజ్ పీస్‌కి 2 ½ కాబట్టి 5 ఇంచెస్‌కి ఇలా మార్క్ చేసుకొని నేను స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు చూడండి నేను కుట్టిన దాన్ని మనం బ్యాక్ పార్ట్ ఉంది కదా! అది కట్ చేయకూడదనమాట. ఇలా కట్ చేయకుండా డైరెక్ట్‌గా పెట్టుకొని మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. మనం స్టిచ్ చేసేటప్పుడు మన చేతులకు తెలుస్తుందనమాట. అక్కడ వర్క్ ఎక్కడ దాకా ఉందనేది. అలా బ్యాక్ పార్ట్‌ని అయితే స్టిచ్ చేస్తున్నాను. చూడండి నెక్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఎక్సెస్‌గా ఉండే క్లాత్ కూడా మనం ఎక్కువగా ఉంచుకోవాలి. ఎందుకంటే మనం ఇంకొక మెడపట్టి గాని ఏమి వేయట్లేదు కాబట్టి అది ఊడిపోకుండా స్ట్రాంగ్‌గా ఉండాలంటే కొంచెం ఖర్చు అనేది ఎక్కువగా ఉంచుకొని రౌండ్స్ వరకు మాత్రమే ఇలా టాకాస్ పెట్టుకోవాలి. ఇలా టాకాలన్నీ పెట్టుకున్న తర్వాత బ్లౌజ్ లైనింగ్‌ని అయితే రివర్స్ తిప్పేసుకోవాలి. రివర్స్ తిప్పుకున్న తర్వాత దీనిపైన కూడా ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలండి. ఫిట్టింగ్ నీట్‌గా ఉండాలనుకుంటే ఇలా టాప్ స్టిచ్ అయితే వేయండి. చూడండి పెద్ద కుట్టు అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఇవి కుట్టేటప్పుడు మనకి పూసలు అవన్నీ అడ్డం వస్తాయి కదా! అప్పుడు సూదులు ఇరక్కుండా ఉండాలంటే కొంచెం పెద్ద కుట్టు పెట్టుకోండి. మరీ పెద్దదొద్దు. నార్మల్‌గా మామూలుగా అయితే 3 పెడతాం కదా! ఇప్పుడు 4 పెట్టుకోండి. అప్పుడు నీట్‌గా వస్తుందనమాట. మనకి సూదులు కూడా జాగ్రత్తగా ఇరిగిపోకుండా ఉంటాయి. ఇలా బ్యాక్ పార్ట్‌ని అయితే నీట్‌గా స్టిచ్ చేసుకోండి. చూపిస్తున్నాను కదా! ఇలా స్టిచ్ చేసుకుంటే నీట్‌గా ఉంటుందండి. ఇలా బ్యాక్ పార్ట్‌ని అనేది ఫినిష్ చేసుకుంటాం కదా! దీని తర్వాత మనం బ్యాక్ పార్ట్‌లో ఓవరాల్‌గా స్టిచ్చింగ్ కూడా చేసేసుకోవాలి. చూడండి చూపిస్తున్నట్టు. ఇలా ఫైనల్‌కొచ్చిన తర్వాత ఫైనల్‌గా అంతా స్టిచ్ చేసేసుకొని ఎక్సెస్ ఉన్నదంతా కట్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ డాట్స్ ఉంటాయి కదా! అవి కూడా ఏసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్‌కి ఎలాగ మనం అడ్జస్ట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్‌లు రెండిటిని కూడా మనకి లైనింగ్ అటు ఇటు యాడ్ చేసేసుకొని వీటికి వాటికి సెపరేట్‌గా పెట్టుకోవాలి. నేను ఫ్రంట్ పార్ట్‌లో మనకి రైట్ సైడ్ వస్తుంది కదా! ఇటువైపు ఉండే డిజైన్ వరకు ముందు స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇదైతే డిజైన్ ఎక్కువ ఇచ్చారు. దీనికి కూడా మనకి ఇచ్చిన నెక్ 6 ఇంచెస్ లోపే ఉంటుంది. దీని 5 ½ నెక్. అందుకే ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఎక్కడి నుంచి నెక్ డిజైన్ ఉంటుంది. డిజైన్ అనేది నీట్‌గా ఉందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాతే మనం చేసుకోవాలి. పెద్ద సైజుల బ్లౌజులకైతే ఎలా కుట్టుకోవాలి, చిన్న సైజులకి బ్లౌజులకి ఎలా కుట్టాలి, కటింగ్ ఎలా చేయాలనేది ఉంది. కటింగ్ వీడియో అయితే ఉంటుంది మన ఛానల్‌లో చూడండి. చెక్ చేసుకోండి ఒకసారి. పెద్ద సైజ్ బ్లౌజులకి కూడా మా ఎంబ్రాయిడరీ వర్క్‌కి అప్‌కమింగ్ వీడియోస్‌లో పెడతాను చూడండి. సేమ్ మనకి బ్యాక్ పార్ట్‌కి అయితే ఎలా కట్ చేసుకున్నామో సేమ్ స్టిచ్ చేసుకున్నామో సేమ్ అలాగే దీనికి కూడా అడ్జస్ట్ చేసుకుంటూ మనకి చేతి వేళ్ళకి తగులుతుంది కదా డిజైన్ అనేది దాన్ని బట్టి స్టిచ్ చేసుకోవాలి. దీనికి కూడా ఎక్సెస్ ఉన్న దాన్ని మొత్తాన్ని కూడా తీసేస్తున్నాను చూడండి. ఇలా కటింగ్ అయితే చేసేసుకుందాం. స్టిచ్చింగ్ అయిపోయింది ఒక పార్ట్ వరకు. ఇంకో పార్ట్ కూడా సేమ్ అలాగే మనకి మెడ దగ్గర తిప్పేసుకోవాలి. దీనికి కూడా మనం ఏం లైనింగ్‌లు అలాంటివి ఏమేయండి. మెడపట్టీలు ఏం వెయ్యము. ఇలాగే నార్మల్‌గా స్టిచెస్ చేసేసుకొని రివర్స్ తిప్పేసుకొని మొత్తం కూడా ఎక్సెస్ ఉన్న దాన్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌లు 2 కూడా అయిపోయాయి కదా! రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిలకైతే డాట్స్ వేసేస్తున్నాను చూడండి. ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నేను 2 ½ దగ్గర నుంచి ఇలా మడుచుకొని ఫ్రంట్ పార్ట్‌ని 3 పార్ట్స్ చేసుకున్నాను ఇలా. ఇలా 3 పార్ట్స్ చేసుకున్న తర్వాత మెయిన్ డాట్ అనేది వేస్తున్నాను. మెయిన్ డాట్ అనేది మనకి 1 ఇంచ్ కంటే తక్కువ వేసుకోవాలనమాట. 3/4 ఇంచ్ వేస్తున్నాను. 1/2 ఇంచ్ కంటే కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్కువని 3/4 ఇంచ్ అంటారు. ఈ 3/4 ఇంచ్ పెట్టుకొని 2 ½ ఇలా పైకి మార్క్ చేసుకొని మెయిన్ డాట్ అనేది వేస్తున్నాను. ఎందుకంటే చిన్న సైజు బ్లౌజులకి చెస్ట్ ఏరియా అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి ఇలా వేస్తున్నాను చూడండి. ఇలా మెయిన్ డాట్ అయితే కింద మలుచుకోవాలి. ఇలా మలుచుకోవడం వల్ల ఏంటంటే ఫినిషింగ్ నీట్‌గా ఉంటుంది. ఇలా ఫస్ట్ మెయిన్ డాట్ వేస్తున్నాను. తర్వాత సెకండ్ డాట్ వేస్తున్నాను. ఇలాగే దీన్ని కూడా 2 ½ లేకపోతే మరీ ఎక్కువ అనుకున్నప్పుడు 2 ½ లేకపోతే 2 ఇంచెస్‌కి సరిపోతుందండి. ఇదేంటంటే చిన్న సైజ్ బ్లౌజులకి మనం డాట్స్ అనేవి కొంచెం బారుగా వేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి చెస్ట్ ఉబ్బెత్తుగా ఉండకుండా ఉంటుందనమాట. సేమ్ అలాగే థర్డ్ డాట్ కూడా ఈ 2 డాట్స్‌ని పట్టుకుంటే మనకి థర్డ్ డాట్ అనేది నీట్‌గా వచ్చేస్తుంది. చూడండి ఇలా. ఇలా మనకి స్టిచ్ చేసేసుకుంటే 3 మెయిన్ డాట్స్ వచ్చేస్తాయి. 3 కూడా మెయిన్ డాట్స్ కిందే నేనైతే కన్సిడర్ చేస్తాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి డాట్స్ ఏదైనా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఒకటి తక్కువ పోయినా కానీ మొత్తం బ్లౌజ్ షేపే మారిపోతుందండి. అందుకే డాట్స్ అనేవి మెయిన్‌గా వేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఫైనల్ లుక్. రైట్ సైడ్ పార్ట్ అయితే అయిపోయింది. ఇలాగే నేను లెఫ్ట్ సైడ్ కూడా ఫ్రంట్ పార్ట్‌ని అనేది స్టిచ్ చేసుకున్నాను. చూడండి ఇలా స్టిచ్ చేశాను. సేమ్ అలాగే డాట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ ఇప్పుడేద్దాం. షేప్ బెల్ట్‌లు కూడా మనకి 2 మెయిన్ పీసులుంటే 4 ఏమో లైనింగ్ పీసులు తీసుకున్నాను. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి సేమ్
4 పీసులు కూడా ఇదే బ్లౌజ్‌లో వచ్చేసాయి. చూడండి ఇప్పుడు ఇలా ఒక సైడ్ అనేది ఎక్స్‌ట్రా ఒకటి మెయిన్ క్లాత్ ఉంటే, ఒకటేమో లైనింగ్ క్లాత్. ఈ రెండిటిని యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 2 పార్ట్స్‌ని కూడా మనకి లైనింగ్ క్లాత్‌లు 2 తీసుకున్నాం కదా! ఆ 2 పార్ట్‌లను కూడా ఇలాగే అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీనికి ఈ చివరనేది ఒక టాకా పెట్టేసుకొని 2 పార్ట్స్‌ని ఇలా సర్ది పెట్టుకొని మనం బ్లౌజ్‌కి యాడ్ చేసేసుకుందాం. చూడండి ఇలా మెయిన్ పార్ట్ వైపు మెయిన్ పార్ట్‌ని, లైనింగ్ సైడ్ వరకు లైనింగ్ సైడ్‌ని. ఇది లోడింగ్ పద్ధతి అంటాం కదా! లోడింగ్ పద్ధతిలో మనం ఈ కొంచెం ఎంబ్రాయిడరీ బ్లౌజులు, లైనింగ్ బ్లౌజులు కొంచెం పెద్దవి, కాస్ట్ ఎక్కువ ఉన్న వాటికి ఇలా లోడింగ్ పద్ధతిలో చేసుకోవాలండి. ఇప్పుడు మనకి షోల్డర్ జాయిన్ చేసుకునేటప్పుడు ఈ పూసలు ఉన్న వాటిని తీసేసుకోవాలండి. పూసలు అనేవి తీసుకోకపోతే మనకి చాలా ఇబ్బంది అవుతుంది. తర్వాత సూదులు ఇరిగిపోతాయి. పూసలు తీసేసుకొని నేను స్టిచ్ చేస్తున్నాను చూడండి. ఇలా మనకి ఎక్కువ తక్కువ ఉన్నా గానీ ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ లేకుండా సమానంగా పెట్టేసుకొని ఫస్ట్ పార్ట్‌ని 2 సార్లు స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ పార్ట్‌కొద్దాం. హ్యాండ్స్ అనేవి చిన్న హ్యాండ్స్ అనమాట. నార్మల్ హ్యాండ్స్‌లోనే బాగా షార్ట్ హ్యాండ్స్ అనమాట. ఇందులో లైనింగ్‌కి మనం చూడండి మనకి ఫ్రంట్ పార్ట్‌కి డాట్స్ పెట్టుకుంటాం గదా! లోతు తీసినట్టు అటువైపు 2 గాని పెట్టుకొని ఇలా మెయిన్ క్లాత్‌ని లైనింగ్ క్లాత్‌కి అటాచ్ చేసేసుకోవాలి. ఈట్లికి అటాచ్ చేసుకొని ఇవి పట్టు క్లాతులు కాబట్టి పీక్కుపోతాయి కండి. అందుకే మనం కింద 2, 3 టాకాలు పెట్టేసుకుంటే ఇలా తిప్పుకున్నప్పుడు కొంచెం స్టిఫ్‌గా ఉంటుంది. ఇలా తిప్పుకోవడం వల్ల ఏంటంటే మనకి కింద చేతి దగ్గర పీకు రాకుండా ఉంటుందనమాట. ఎలా ఉంటుంది స్ట్రెయిట్‌గా ఉంటుంది. ఇస్త్రీ చేసినట్టు ఉంటుందనమాట. సేమ్ ఇప్పుడు అలాగే మొత్తం ఓవరాల్‌గా స్టిచ్ చేసేసుకొని ఎక్సెస్ ఉన్న వాటిని తీసేసుకోవాలి. స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది వర్క్ బ్లౌజులు కాబట్టి మొత్తం కూడా పూసలుంటాయి. ప్రతిసారి పూసలు ఉంటాయని జాగ్రత్త చెప్పడం ఎందుకంటే అవి స్టిచ్ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. బిగినర్స్ తెలియకపోతే నార్మల్‌గా స్టిచ్ చేసేస్తారు. దానివల్ల ఏంటంటే సూదులు ఇరిగిపోతాయి. మిషన్ కూడా చాలా సార్లు రిపేర్ వస్తుంది. ఇప్పుడు చూడండి హ్యాండ్స్ అయితే అయిపోయాయి. 2 కూడా ఇలా స్టిచ్ చేసేసాను. ఇప్పుడు ఇవి అటాచ్ చేసేసుకుందాం. హ్యాండ్స్ ఇలా అటాచ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్‌కి ఇక్కడ టాకా పెట్టుకున్నాం కదా! ఫ్రంట్ పార్ట్‌కి ఆ టాకా ఎదురుకొచ్చేటట్టు ఇలా సెంటర్‌లో ఒక టాకా పెట్టుకుంటాం కదా! ఆ సెంటర్‌లోకి పెట్టుకొని హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఇలా ఒక సైడ్ నుంచి సెంటర్ నుంచి ఒక సైడ్‌కి బ్యాక్ పార్ట్‌కి తర్వాత ఫ్రంట్ పార్ట్‌కి ముందు ఒక బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా! ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌కి ఇలా మనం స్టిచ్ చేసేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు రెండోసారి కూడా దాని మీద స్టిచ్ చేసేసుకొని ఇలా మడత పెట్టేసుకొని ఎక్సెస్ ఉన్నది చూడండి సైడ్ ఎక్సెస్ ఉన్న దాన్ని మొత్తాన్ని కూడా కట్ చేసేసుకోవాలి. ఒక సైడ్ కూడా మనకి ఎక్సెస్ ఉన్నది మొత్తం అంటే ఖర్చు ఎక్కువగా ఉన్నది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి 2 సమానంగా వచ్చేసాయి. ఎక్కడైనా సమానంగా లేకపోతే అక్కడ ఈ పార్ట్‌లో కొంచెం వేసుకోవాలి కుట్టు. అంతేగాని ఎక్కువగా వేసుకోకూడదు. నాకైతే సమానంగా వచ్చేసాయి. నేను చివరికల్లా కుట్లేస్తున్నాను చూడండి. చివర్లు కుట్టేసేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది తర్వాత ఫిట్టింగ్ చెక్ చేసుకోవడానికైనా నీట్‌గా అర్థమవుతుంది. అదే ఓపెన్‌గా పెడితే అర్థం కాదండి. ఒక్కొక్క పీసు ఎక్కువ తక్కువ రావచ్చు. అందుకే ముందు సైడ్స్ అనేవి చివరి వరకు ఒక కుట్టేసేసుకుంటే మనకి ఫిట్టింగ్ ప్రాపర్‌గా వస్తుంది. ఫిట్టింగ్ గనక మీకు అర్థం కావట్లేదు ఇలా అనుకుంటే మన లాంగ్ వీడియో ఒకటి పోస్ట్ చేశానండి. సైడ్ జాయింట్స్ ఎలా వేసుకోవాలనేది మన ఛానల్‌లో ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి ఈ సైడ్ జాయింట్ అనేది స్టిచ్ చేసుకున్నప్పుడు ఈ చివర్లు మనకి ప్లస్ సింబల్ అనేది రావాలి. నీట్‌గా ఫినిషింగ్ ఉండాలి. అక్కడ సరిగ్గా వస్తే మనకి నీట్‌గా వస్తుందనమాట. ముందు మనకు ఆదిచ్చిన బ్లౌజు మన కొలత తెలుసుకోవాలి. కాజా పట్టీ అనేది వదిలేసుకొని కొలత 23 వచ్చింది నాకు. ఈ 23కి కొలతలు పెట్టేసుకొని నేను ఇలా ముందు హ్యాండ్స్ దగ్గర, తర్వాత ఇలా ఆర్మ్ హోల్ దగ్గర, మళ్ళీ కింద నడుము దగ్గర ఈ 3 కొలతలు కూడా ఈక్వల్‌గా సెట్ చేసేసుకొని ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేసేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలా మనం ఒక సైడ్ డ్రా చేసిన తర్వాత ఇంకొక సైడ్ కూడా ఒక్కొక్క కుట్టు వేసుకోవాలండి. డీటెయిల్‌గా ఒక లాంగ్ వీడియో ఉందని చెప్పాను కదా! అందులో మీకు సైడ్ జాయింట్స్ అనేవి ఈజీగా అర్థమయ్యేలా చెప్పాను. మీరు ఒకసారి ఎళ్లి చెక్ చేసుకోండి అందులో. ఇప్పుడు ఇలా ఒకే సైడు మనం 2, 3 స్టిచ్‌లు వేసుకుంటాం కదా! మనకి వర్క్ బ్లౌజులు ఎక్కువగా వచ్చినప్పుడు మాత్రం వాటికి ఎక్కువ శాతం 3, 4 స్టిచ్‌లు వేయాలండి. ఎందుకంటే నార్మల్ బ్లౌజుల కంటే ఇవి కొంచెం హెవీగా కుట్టుకొని పెట్టుకుంటే ఎక్కువ తక్కువైనా గానీ ఊడదీసుకోవడానికి కుదురుతుంది కదా! ఇలా రెండు సైడ్‌లు కూడా నేను 4 కుట్లు వేశాను. మధ్యలో ఇలా చివర్లనేవి కుట్లు వేసుకోవాలండి. టాకాలు పెట్టుకోవాలి. దీనివల్ల ఏంటంటే ఎప్పుడైనా హ్యాండ్స్ టైట్‌గా ఉన్నా గానీ బ్లౌజ్ హ్యాండ్స్ అనేవి ఫ్రీ అవుతాయన్నమాట.
చివర్లు అనేవి ఎక్సెస్ ఉన్న దాన్ని మొత్తం కట్ చేసేసుకొని ఇలా టాకాస్ అనేది 2 సైడ్‌లు కూడా పెట్టుకోవాలి. చూపిస్తున్నాను కదా! ఇలా పెట్టుకుంటే మనకి నీట్‌గా ఉంటుంది. బ్లౌజ్ మళ్ళీ ఒకసారి మనకి కాజా పట్టీ అనేది వదిలేసుకొని ఆది బ్లౌజ్‌తో లైనింగ్ బ్లౌజ్‌ని మనకిచ్చిన బ్లౌజ్‌ని చెక్ చేసుకోవాలి. నాకు నీట్‌గా వచ్చేసింది చూడండి. కాజా పట్టీ వదిలేస్తే ఎంతొచ్చిందో అంతవరకు కరెక్ట్‌గా సరిపోయింది. స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.